మహానాడు ఈసారి హైబ్రిడ్ కంప్లీట్‌గా కూడా ఒక పెద్ద వాతావరణంలో జరగాల్సిన హైబ్రిడ్ కేంద్ర అంటే కేంద్రంలో తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల కావచ్చు, లేకపోతే ఇతర అంశాలకు సంబంధించి కొంత మారిన పరిస్థితులు ఉన్నాయి. అయితే ఇప్పటికీ క్లస్టర్ విధానంలో లేకపోతే పూర్తిగా కూడా హైటెక్ డిజిటల్ విధానంలో ఈ మహానాడు జరగబోతుంది. రాజుగారు ఏ విధంగా చూస్తారు ఈసారి? మీరు మీరు పెద్ద అంచనా వేసుకున్నారు, పెద్ద ఊహలు చేసిన కాకపోతే కొంత పరిస్థితులు మారాయి. అయినప్పటికీ కూడా 2 రాష్ట్రాల్లోనే కాకుండా దేశ విదేశాల్లో కూడా ఈ ఎల్ఈడి ద్వారా ప్రతి ఒక్కరు ఈ మహానాడిని చూసే విధంగా ప్లాన్ చేయడం వెనకాల ఈ హైబ్రిడ్ విధానంలో ఏంటి? ఈ మహానాడు పసుపు దళానికి నూతన దళపతిగా మా లోకేష్ గారు బాధ్యతలు తీసుకున్న తర్వాత నెల్లూరులో జరిగేటువంటి మహానాన్ని లక్షలాది మంది కార్యకర్తలు పండుగ వాతావరణంలో నిర్వహించుకోవాలని చెప్పి భావించడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ శ్రేణులు నెల్లూరుకి వచ్చేటువంటి పరిస్థితి ఉండేది. అయితే దేశం ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో అన్ని రాష్ట్రాల కంటే ముందుగా ఒక కీలక నిర్ణయాన్ని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మా యువనేత లోకేష్ గారు ఈ నిర్ణయాన్ని తీసుకోవడం, ఈరోజు లక్షలాది మంది కార్యకర్తలు మహానాడు జరిగే ప్రాంతానికి వచ్చేటువంటి పరిస్థితి నుంచి ఈరోజు అన్ని క్లస్టర్ వైజు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ శ్రేణుల్ని ఏకం చేస్తూ అత్యధిక శాతం మహానాడుని వీక్షించే విధంగా డిజిటల్ పద్ధతుల్లో ఈరోజు హైబ్రిడ్ విధంగా నిర్వహించడం అనేది దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంకా ఇటువంటి చర్యలు తీసుకోక ముందే ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ నిర్ణయాన్ని ఎప్పుడూ కూడా దేశం కంటే అన్ని రాష్ట్రాల కంటే ముందు ఆలోచించేటువంటి నేత. ఈరోజు హైబ్రిడ్ విధానంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు అత్యధిక శాతం మహానాడు జరిగేటువంటి ప్రాంతంలో దాదాపు 4-5 లక్షల మంది వచ్చేటువంటి పరిస్థితి నుంచి ఈరోజు అంతకంటే ఎక్కువ దాదాపు 10-15 లక్షల మంది ఈ 2 రోజులు వీక్షించే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది.